'బిగ్ బాస్' సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్‌లో ఇక 'కింగ్ నాగార్జున' గారు కళ్యాణ్‌నైతే పొగిడారట. అయితే హౌస్‌లో కళ్యాణ్‌ని పొగడడానికి రీజన్ ఏంటి అంటే తనూజ అని చెప్పాలి. ఇక హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరితో సాటర్డే మాట్లాడడంతో పాటు వాళ్ళ తాట తీయడానికి 'కింగ్ నాగార్జున' సిద్ధమైపోతారు. ఇందులో మెయిన్‌గా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని నాగార్జున గారు గట్టిగానే టార్గెట్ చేశారు. మనం ప్రోమో 1లో చూసాము. ఇకపోతే ప్రోమో 2లో కళ్యాణ్ కోసం మాట్లాడడం నాగార్జున గారు హైలైట్ అవ్వబోతుంది. అయితే కళ్యాణ్ తనుజ విషయంలో కళ్యాణ్ మాట్లాడిన విధానం కోసం కింగ్ నాగార్జున గారు మాట్లాడారట. ఇక హౌస్‌లో మనం చేసే తప్పులతో పాటు మనం సాధించడానికి మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. కళ్యాణ్ ఈ విషయంలో నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక ఈ వారం నీ ఆట కాస్త స్లోగా అనిపించింది. అలానే కెప్టెన్‌గా హౌస్‌లో నువ్వు అన్ని రకాలుగా పని చేస్తూ ఉన్నా సరే ఎందుకో నీ విజిబిలిటీ చాలా తక్కువగా కనిపించింది అని చెప్పారట. అయితే ఒక్కసారిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలానే పాత కంటెస్టెంట్స్ రావడం వల్ల కన్‌ఫ్యూజన్ అయ్యింది సార్ అని కళ్యాణ్ చెప్తాడట నాగార్జున గారికి. అయితే నాగార్జున గారు ఇట్స్ ఓకే. కెప్టెన్సీ మొదటిసారి కాబట్టి నీకు వచ్చిన పవర్‌ని కాస్త ఇంకా బాగా యుటిలైజ్ చేసుకుంటే బావుండేది అని చెప్పడంతో పాటు ఏదైతే సాయి శ్రీనివాస్‌తో కళ్యాణ్ మాట్లాడాడో ఆ విషయం పైన తనూజ కోసం హైలైట్ చేశారట నాగార్జున గారు. హౌస్‌లో తనూజ నీకు ఎంతో సపోర్ట్ చేస్తుందని, అందుకని తనూజ కోసం నువ్వు నిలబడతాను అనే విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ అంటే చాలామంది వాళ్ళు గెలవడానికి, వాళ్ళ కోసం ఆడడానికి ఆలోచిస్తారు. ఎంతమంది ఎలా సపోర్ట్ చేసినా దాన్ని ఈజీగా మర్చిపోతారు. కానీ హౌస్‌లో నువ్వు దాన్ని మర్చిపోకుండా ముందుకు వెళ్తున్నావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్. నువ్వు ఇలానే ఆట ఆడుతూ నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి నువ్వు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి అంటూ నాగార్జున గారు తెలియజేశారట. ఇక కళ్యాణ్‌కి ఈ విషయం తనూజకి తెలియకపోవడం వల్ల నాగార్జున గారు తనూజ నీకోసం కళ్యాణ్ ఎంత బాగా మాట్లాడాడో తెలుసా అంటూ వీడియో ప్లే చేయడంతో పాటు ఆడియో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళతో పోల్ కూడా వేపించారట. సో, కళ్యాణ్ మాట్లాడిన మాటలకి మీ పోల్ ఏంటి? పాజిటివా ఆర్ నెగెటివా అని చెప్పి సో, 99% కూడా పాజిటివ్ ఓట్స్ వచ్చాయట కళ్యాణ్‌కి. అయితే హౌస్‌లో కళ్యాణ్ అలానే తనూజకి మంచి ఆట ఆడటంతో పాటు బయట కూడా వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుందని చెప్పాలి. ఇక మొన్న కళ్యాణ్ నైట్ మాట్లాడిన శ్రీనివాస్‌తో మాట్లాడిన విధానం కానీ, నిన్న లైవ్‌లో ఇమ్మాన్యుయల్‌తో కళ్యాణ్ మాట్లాడిన విధానం గానీ చాలా బావుందని చెప్పాలి. నిన్న లైవ్‌లో కళ్యాణ్ ఇమ్మాన్యుయల్‌తో ఇలా మాట్లాడతాడు. ఆయిషా వచ్చి ఆ రోజు తనుజది ఇది తప్పు, అది తప్పు అని మాట్లాడింది. ఏడవడం తప్పు, ఎమోషనల్లీ వీక్ అని పెద్ద చెప్పింది. మరి ఈమె చేస్తుంది ఏంటో అంటూ మాట్లాడాడనమాట. సో, కళ్యాణ్ విషయంపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.